ఇప్పుడు బండి సంజయ్ ఏమంటాడు, నా కొడుకు కేసుకి నాకు సంబంధం లేదు, నా కొడుకు కేసుకు నన్ను అంటగట్టకండి, నా ఫోటోలు వీడియోలు పెట్టకండి అని చెప్పి బండి సంజయ్ చెప్తున్న మాట. సరే పెట్టరు. మరి బండి సంజయ్ మొన్న ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు కదా, బండి భగీరథ్ అరెస్ట్ చేయలేదు లొంగిపోయిందని చెప్పి బండి సంజయ్ ట్విట్టర్లో ట్వీట్ పెడుతున్నాడు. బండి సంజయ్ సభలలో మీటింగ్లలో మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు మాట్లాడాలి? బండి సంజయ్ వాళ్ళ కొడుకు తప్పు చేసిండు, బండి సంజయ్కి సంబంధం లేదు. మరి బండి సంజయ్ ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు? మరి ఎందుకు ట్విట్టర్లో ట్వీట్లు ఎందుకు పెడుతున్నాడు? లేకపోతే మోదీకి సంబంధించినటువంటి సభలో ఎందుకు మాట్లాడిండు? మొన్న ఏదైతే యాత్రలో కరీంనగర్లో పెట్టినటువంటి ఒక యాత్రలో ఎందుకు మాట్లాడిండు? దేవుడి యాత్రలో. అంటే బండి సంజయ్ రెస్పాన్స్ అవుతుందంటే బండి సంజయ్కి సంబంధం ఉన్నట్టే కదా, బండి సంజయ్ కొడుకు అన్నట్టే కదా. అందుకే కదా అందరూ మాట్లాడేది. బండి సంజయ్ బాధిత కుటుంబాన్ని బెదిరించిండా లేదా? ఇప్పుడు ఈ అంశంపైన ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇంకోటి, బండి సంజయ్ బహిరంగంగానే బెదిరిస్తున్నాడు, నా కుటుంబ జోలికి వచ్చినటువంటి వాళ్ళను వదిలిపెట్టను, వాళ్ళ అంతు చూస్తా, వాళ్ళ సంగతి చెప్తా అని చెప్పి ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి బెదిరించడాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు చాలా మంది బండి సంజయ్ రాజీనామా చేయాలి, బండి సంజయ్ని కేంద్ర మంత్రి నుండి తొలగించాలని ఎందుకంటారు? రీజన్ ఏంది? బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, కేసులో ఆధారాలను మాయం చేయగలుగుతాడు, లేకపోతే బాధిత కుటుంబాన్ని ఇబ్బంది పెట్టగలుగుతారు ఆయనకు ఉన్నటువంటి పతారతోటి. కేంద్ర మంత్రి పదవి అంటే పెద్ద పోస్ట్ కదా, సెంట్రల్ మినిస్టర్ చాలా పెద్ద పతారు ఉంటుంది. మరి సెంట్రల్ మినిస్టర్ ఏదైనా చేయగలుగుతాడు కదా. కాబట్టి కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలి, తప్పియాలి. లేకపోతే బండి సంజయ్ పవర్ని వాడుకొని బండి సంజయ్ అందరిని ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఆయన కేంద్ర మంత్రి పదవిని తీసేయాలి, లేకపోతే ఆయననే రిజైన్ చేయమని చెప్పండి అని చెప్పి రకరకాలుగా ఇప్పుడు ఒక చర్చన పడుతుంది తెలంగాణలో. భారతీయ జనతా పార్టీ బండి సంజయ్కి 2 ఆప్షన్స్ ఇచ్చిరు అనేది వినబడుతున్న చర్చ. ఆప్షన్ 1, 26వ తారీఖు లోపు మీరన్నా రాజీనామా చేయండి, మీరు రాజీనామా చేయలేకపోతే మేమే మంత్రి పదవి నుండి తొలగిస్తాం. అధిష్టానం డైరెక్ట్ బండి సంజయ్కి డెడ్ లైన్ పెట్టిరు అనేది కూడా వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. ఇక బండి సంజయ్ మరి రిజైన్ చేస్తారా, లేకపోతే అధిష్టానమే బండి సంజయ్ని తొలగిస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ ఒక పెద్ద చర్చ ఏంది చెప్పనా, బండి సంజయ్ కొత్త పొలిటికల్ పార్టీ పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి అంశం. మరి పొలిటికల్ పార్టీ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. పొలిటికల్ పార్టీ ఎట్లా పెడతారంటే, ఒకవేళ నన్ను బీజేపీలోకి వెళ్ళి నా కేంద్ర మంత్రి పదవిని తీసేస్తే నేను ఊరుకోను, నా కొడుకు తప్పు చేస్తే నాకేంది, నా కొడుకు నాకు చెప్పి తప్పు చేసిండా, జరిగింది తప్పు జరిగింది, శిక్ష పడుతుంది, కానీ నాకేంది, నేను రాజకీయ నాయకుడిని, ఆయన రాజకీయ నాయకుడు కాదు కదా నా కొడుకు అని చెప్పి ఇట్లా రకరకాలుగా బండి సంజయ్ ఆయన మాట్లాడుతున్నాడు, చెప్పుకుంటున్నాడు వాళ్ళకి వీళ్ళకి అనేది కూడా వినబడుతున్న అంశం. ఆఖరికి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కూడా వాళ్ళ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్ కింద ఆయన మా నాయకుడు అని చెప్పి రామచంద్రరావు గారు చెప్తున్నారు. చాలా విచిత్రం అనిపించింది. కొడుకు తప్పు చేస్తే నాకేందంటే, ఈ కేసులో పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యింది కదా, ఇప్పుడు బాధితురాలు కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు బెదిరించింది కదా, భయపెట్టింది కదా, మరి దాంట్లో బండి సంజయ్ తప్పు కూడా ఉన్నట్టే కదా.